పదే పదే ఎందుకు ఢిల్లీ అని ప్రశ్నిస్తోంది ప్రతిపక్షం. ప్రతిసారి ఎందుకు అదే లొల్లి అని రివర్స్ అటాక్ కి దిగింది అధికార పక్షం. సీఎం మంత్రుల ఢిల్లీ టూర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేతలు. డబ్బుల లెక్కలు తేల్చుకునేందుకే అధిష్టానం తెలంగాణ కేబినెట్ ని ఢిల్లీకి పిలిచిందన్న బీఆర్ఎస్ ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ సీఎం మంత్రులు పాలనను వదిలేసి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి. ఎప్పుడూ ఒకరినో ఇద్దరినో వెంటబెట్టుకుని వెళ్లే రేవంత్ రెడ్డి ఇప్పుడు కేబినెట్ మొత్తాన్ని ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే మొత్తం రాష్ట్ర కేబినెట్ అంతా కూడా ఢిల్లీ పోయి కూర్చున్నది. అక్కడ ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇప్పటికే ఒక 65-66 సార్లు పోయినట్టున్నాడు. ఆయన పోయింది నేను చాలక ఈరోజు మొత్తం మంత్రివర్గానే పట్టుకుపోయిండు ఢిల్లీ. వాళ్ళు అక్కడ సమీక్ష చేస్తున్నారట. దేని మీద సమీక్ష చేస్తున్నారు? 6 గ్యారెంటీలు మీరు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో సమీక్ష చేస్తే బాగుంటుంది, కానీ వాళ్ళ సమీక్ష అంతా కూడా ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి లెక్క పంపుతున్నాడట. ఆ లెక్క సరిపోతలేదు, మరి దానికి వ్యవహారం ఏంది? రేపు కేరళ ఎలక్షన్ ఉన్నది, లేకపోతే అస్సాంలో ఎలక్షన్లు ఉన్నాయి, రేపు ఆ ఎలక్షన్లు ఉన్నాయి, మరి లెక్క చక్కగా రావాలి. ముఖ్యమంత్రి చెప్పిండట, నా మాట ఎవరు వింటలేరు, నా లెక్క కలుస్తలేదు, మీరే మాట్లాడునంటే వీళ్ళందరినీ కూడా అక్కడ తీసుకుపోయి ఈరోజు లెక్కల యొక్క లావాదేవీలు చేస్తారని ఏఐసీసీకి లేఖలు రాశారు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు. కేబినెట్ ను ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడడమేంటని ప్రశ్నించారు. పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేలా చూడాలన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయాలన్నారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. జాతీయ పార్టీగా అధిష్టానం పిలిస్తే ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తామన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా పరిపాలన చేస్తున్నామన్నారు. మీరు సెక్రటరియట్ రాజకీయాలను పరిపాలనను వదిలిపెట్టి ఫామ్ హౌస్ నుంచి చేస్తే లేని పొరపాటు. నేషనల్ పార్టీగా మేము మా ఢిల్లీ హెడ్ క్వార్టర్లో మేము మంత్రులమైనా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకు అన్నట్టుగా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, కాంగ్రెస్ పార్టీ నాయకులం. మా ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎనీ టైం సమన్ చేసి పిలిచేటువంటి హక్కు ఉంటుంది. బరాబరుగా కలుస్తాం, బరాబరుగా ప్రజా పరిపాలన అందిస్తూ ఉన్నాం. మేము చెప్పిన మాటలు ముందుకు తీసుకుపోతాం. ఎవరు ఎన్ని మాట్లాడినా ఫలితాలు మీ ప్రతిపక్ష బాధ్యతను ఏ విధంగా విఫలమైనదో చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. జాతీయ పార్టీల ఆఫీసులు ఢిల్లీలోనే ఉంటాయన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఏ ఒక్కటి వారు మేము అధిష్టానం దగ్గర మోకరిల్లు వెళ్తున్నాం చెప్పుకునే వారికి చెప్పాల్సింది బీజేపీ పార్టీ అధిష్టానం ఎక్కడుంటుంది? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు జాతీయ పార్టీలు, జాతీయ దృక్పథం పనిచేస్తాం. ప్రతిసారి మతం పేరిట, ప్రాంతం పేరిట రెచ్చగొట్టే మాటలు మానుకుంటే మంచిదనే మాట మాత్రం చెప్పగలుగుతారు. బీఆర్ఎస్ ఢిల్లీ సమావేశాలను కూడా రాద్ధాంతం చేయడం సరికాదన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్. అధిష్టానము ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ పెడతలేదు. క్యాబినెట్ మీటింగ్ 23వ తారీఖు నాడు సెక్రటేరియట్లో జరుగుద్ది. మీ మాదిరిగా క్యాబినెటే లేకుండా ప్రజాపాలన లేకుండా, ప్రగతి లేని ప్రగతి భవన్ నుంచి పాలన లేకుండా ఫామ్ హౌస్ పాలన కాదు ఇది. ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ఢిల్లీలో ఆఫీస్ పెట్టుకుని రాజకీయాలు చేయలేదా అని ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలు తాము ఢిల్లీ వస్తే తప్పేంటని రివర్స్ అటాక్ కు దిగారు.